నాయన నువ్వు ఫోన్ కత్తిరిరా కంత్రి మొక్క పడ నువ్వు ఫోన్ కత్తిరి. అగో ఎవలే తాత ఫోన్లా గంతగానం కసిరించుకుంటున్నావు? ఏం కావాలన్నా తాలకు? అరే అదేదో పెళ్లిళ్ళు చేసేటోళ్ళు అట పిల్ల. ఇగో నీకు పెళ్లి కాలేదా, పెళ్లి కాకుండా మేము పిల్లని చూసి పెళ్లి చేస్తాం అని 2-3 వద్దుల కాంచెలు ఫోన్లు చేసి సతాయిస్తాడు పిల్ల అంచను. ఇగో నాకు పెళ్లి అయిందిరా అన్నట్టుగా నీకు పెళ్లి అయితే కానీ ఇక మీ ఊళ్ళో కూడా ఎవరికన్నా పెళ్లి కాని వాళ్ళు ఉంటే మాకు చెప్పు, వాళ్ళకు మేము పిల్లని చూసి పెళ్లి చేస్తామని అంటారు. నేను ఇప్పుడు ఊళ్ళో తిరిగి ఎవరికి పెళ్లి కాలేదు ఎవరికి పిల్ల దొరుకుతలేదు అని తిరుక్కుంటా చూసుకుంటుంటానా? నాలుగు దక్కువ మొక్కంలో చెప్పు. అరే మ్యాట్రిమోనోళ్ళు కావచ్చునే తాత, ఎవరు తిప్పలాలది చెప్పేదేదో నిమ్మలంగా చెప్పరా అది ముసలాడా. ఇంకేమి నిమ్మలంగా చెప్పాలవా అని చెప్పుడు చీరలు చేయరు. అరే నాకు పెళ్లి అయిందిరా అంటే కూడా 5,000 కట్టు కడితే మేము ఇంకో పిల్లని చూసి పెళ్లి చేస్తామని అంట. ఉన్నదాన్ని ఇచ్చేదానికే గోస అవుతుందంటే ఇంకో దాన్ని పెళ్లి చేసుకోవాలి. నేను ఈ రేవు దాకా అరే ఒక్క నిమిషం ఆగు పిల్ల, అయ్యగారే ఫోన్ చేస్తా అన్నట్టున్నది. హలో అయ్యగారు సారు దండాలు. నేను రావులే అయ్యగారు, పొద్దున కాంచాలి మీరే ఫోన్ చేస్తారని ఎదురు చూస్తాను. చెప్పురి. అరే అప్పటి సంధి చూస్తున్నా అయ్యగారు ఫోన్ కోసానికి గంటగానం ఎదురు చూస్తున్నావు ఎందుకే? ఏ ముహూర్తం కోసానికి చెప్పు. సైజు చెప్తా కానీ సైజు మా మనవరాలకి అయ్యగారు. ఏమంటారు వచ్చే నెల 19వ తారీఖు కాంచాలి ఇక మొత్తం మంచి ముహూర్తాలే ఉన్నాయి. ఇక ఇప్పుడు గవాని ముహూర్తాలు ఎందుకు కానీ ఇప్పుడు మీరు మొదలుగా ముహూర్తం ఏదో మంచిగా ఉన్నది, మంచి రోజు ఈ పిల్లకు మంచిగా బలం ఉన్నది అని చెప్పారు చూడు, గా ముహూర్తాన్ని ఖాయం చేయరు అది ఖాయం చేయరు. మా మనవరాలకు నేను చెప్పుకుంటా కానీ ఇంకా చెప్పలేదు కానీ చెప్తా నేను బ్యాగ్గా తిరిగేమి లేదు. మీరు అయితే ఇక ఖాయం చేయరు, ఆ ముహూర్తాన్ని ఖాయం చేయరు. ఇక ఆ రోజు మీరు ఏటు ఒప్పుకోకర్రి సరేనా? సరే గారు దండాలయ్య గారు మంచిది. పెళ్లి ఎవరికే తాత? నాకు చెప్పలేదంటే మా చెల్లె శకుంతలకు కావచ్చు. నీకు కొద్దిగానన్నా బుద్ధి జ్ఞానం పెట్టలేదేమే దేవుడు. బిడ్డ కదా పెరిగినావు కానీ కొద్దిగానన్నా ఉండాలనా వద్ద బుద్ధి అనేది. పెద్దదానికి చేయముందే చిన్నదానికి చేస్తే నలుగురు ఏమనుకుంటారా ఊళ్ళే? పెళ్లి నీకే. ఏంది పెళ్లి నాకా? నాకు పిల్లగాన్ని ఎప్పుడు చూసిండు? నన్ను పిల్లగాడు ఎప్పుడు చూసిండు? ఇంతకీ నువ్వు ఎవరిని అడిగి ఈ పెళ్లి ఖాయం చేసినావు చెప్పు ముసలోడా. ఎవరినేంది అడిగేది? నేను పెంచితే పెరిగిండ్లు, నేను పెట్టింది తిన్నారు, నేను ఇచ్చిన ఆస్తులను అనుభవిస్తాళ్ళు. అన్ని ఇచ్చినవి తీసుకొని ఆస్తులను అనుభవించినప్పుడు ఈ పెళ్లి ముచ్చడం మీకేంది చెప్పేది? నేను చూసిన పిల్లగాని ముంగట కూర్చొని తల దించుకొని తాళి కట్టించుకోవాల్సిందే. ఇది రాములు ఆలా. నాకు బూతులు రాని ముసలోడా. పెళ్ళంటే 100 ఏళ్ల పంట అంటారు. అసొంటిది నా జీవిత భాగస్వామిని నిర్ణయించేటందుకు నువ్వెవళ్ళు చెప్పు. అనుకున్నా నువ్వు ఇట్లా మాట్లాడతావని నాకు ఎప్పుడో ఎరికేనే ఎలకముద్దిదానా. ఆ రేవంతాలు సారు ఒప్పుకున్నట్టు తులం బంగారం ఎప్పుడు ఇస్తాడో ఆ ఇచ్చినప్పుడే పెళ్లి చేద్దాం అనుకొని 2 ఏళ్ళ కానించలు ఎదురు చూసిన. ఆ బంగారం వచ్చేది లేదు, నీ పెళ్లి అయి సచ్చేది లేదు.